హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీస్ కిచెన్. ఈరోజు అయితే నేను బాదుషా చేస్తున్నానండి. ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు నేను మైదా పిండి తీసుకున్నాను. 2 కప్పుల మైదా పిండిలోకి మనం ఏం చేస్తామంటే కొంచెం చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. చిటికెడు బేకింగ్ సోడా చూడండి, చిటికెడు బేకింగ్ సోడా ప్లస్ కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేశాక కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్ యాడ్ చేసేసాక మనము బాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా, సాల్ట్, మైదా 3 కలిపేసుకున్నాక దీంట్లో మనమైతే మైదాలోకి మనము నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి నేను ఇక్కడ 2 టీ స్పూన్లు యాడ్ చేశాను. 2 టీ స్పూన్లు యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. పిండిలో మొత్తం నెయ్యి బాగా కలిసిపోయేటట్టు మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇంకొంచెం నేను నెయ్యి యాడ్ చేస్తాను. ఎందుకంటే మనకి కొంచెం మన పిండి పట్టుకొని ఇలా మనము ముద్దగా అన్నప్పుడు మనకి మన ఫింగర్ ప్రింట్స్ అంతా పడుతూ ముద్దగా తయారవ్వాలి. అలా అయ్యే వరకు మనము నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. మళ్ళీ 2 టీ స్పూన్లు నెయ్యి యాడ్ చేశాను, మళ్ళీ కలిపాను అనమాట. ఇలా మనము మనకి అది ముద్ద ఇట్లా చూడండి, ఇట్లా మనకి ముద్దగా అంత అయ్యేంత వరకు నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా తర్వాత నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ముద్దగా ఇలా ఇందాక చూపించాను కదా, అలా వచ్చిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా మనము బాగా వాటరు బాగా కలిసిపోయేటట్టు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ, ఎక్కువ కాకుండా మనకి చపాతీ పిండిలాగే ఉండాలి. సేమ్ అలా కలుపుకున్నాక ఇలా ముద్దగా తయారవుతుంది. తర్వాత ఈ ముద్దను మనం ఏం చేస్తాము, తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మనము పెట్టేసుకున్నాక మనము తర్వాత ఏం చేయాలంటే మనము షుగర్ సిరప్ అయితే తయారు చేసుకోవాలండి. షుగర్ సిరప్కి నేను అంతకుముందు గులాబ్ జామ్కి నేను చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో, అట్లాగే మనము 2 కప్పులు నేను మైదా పిండి తీసుకున్నాను కదా, సేమ్ అదే క్వాంటిటీతో 2 కప్పులు షుగర్ యాడ్ చేసుకున్నాను. సేమ్ అదే 2 కప్పులు షుగర్కి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. షుగర్ సిరప్ ఎలా అంటే మనకి ఇది కదా, మనము గులాబ్ జాము మనం పాకం చేసుకున్నాం కదా, సేమ్ అలాగే ఉండాలండి. కొంచెం బంక తగులుతూ తీగ అయితే కొంచెం రావాలి. అట్లా వచ్చేంత వరకు మనము పాక రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఇలాచీలు కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా మనకి పాకం రెడీ అవుతుంది. ఇలా మనము నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా మనకి చేతికి కొంచెం అతుక్కుంటున్నట్టు కొంచెం లైట్గా తీగ వస్తున్నట్టు ఉంటే మనం ఆపేసి పక్కన పెట్టేసుకుంటాం అనమాట. పెట్టేసుకొని మనం ఏం చేస్తామంటే ఒక ప్లేట్ వేసేస్తాం. ఆ వేడి పోకుండా మనము ప్లేట్ కూడా వేసేసి షుగర్ సిరప్ అయితే పక్కన పెట్టేసుకుంటాం అనమాట. చూడ వీడియోలో అలాగా ప్లేట్ అనేది మనం వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. తర్వాత మనము డీప్ ఫ్రై చేయాలి కదా, కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ మనం లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పిండి, దీన్ని మనము చిన్న చిన్న బౌల్స్గా తీసుకొని ఇలా చేత్తో ఇలా చిన్న చిన్న బౌల్స్గా రెడీ చేసుకోవాలి. చూడండి ఇలాగా. తర్వాత ఏం చేయాలంటే మనము అన్నీ ఇలాగా బౌల్స్గా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఓకేనా. తర్వాత మనము చూడండి ఇలా ఉంది కదా, దాన్ని మనము చూపు వేలుతో ఇలా ప్రెస్ చేసేసి మళ్ళీ తిప్పి ఇలాగా అనుకోవడమే. తర్వాత మధ్యలో చిన్న హోల్ చేసుకుంటాం, మళ్ళీ తిప్పి ఇలా ఫ్లాట్గా తయారు చేసుకుంటాం. మళ్ళీ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా ఉంది కదా, దీన్ని చూపుడు వేలుతో ఇలా ప్రెస్ చేసి ఒక చిన్న హోల్ లాగా చేసుకొని మరి తర్వాత తిప్పి ఇలా మనం ఫ్లాట్గా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇలా మనము బాదుషాలన్నీ రెడీ చేసుకుంటాం అన్నమాట. కొంచెము పెద్దగా చేసుకోండి. నేను వీడియోలో అయితే కొంచెం చిన్నవి చేశాను, మీరైతే కొంచెం పెద్దగా రౌండ్స్గా చేసుకొని చూపుడు వేలుతో ఒక హోల్లా చేసుకొని మళ్ళీ తిప్పి ఫ్లాట్గా ఒత్తుకోండి. అప్పుడు మనకి బాదుషాలన్నీ రెడీ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. ఇలా మనం బాదుషాలన్నీ రెడీ చేసేసుకుంటాము పిండితో. తర్వాత మనము ఆయిల్ సిమ్లో పెట్టాం కదా, సిమ్లోనే ఉంచుకోవాలండి. తర్వాత ఒక్కొక్కటి మనం ఆయిల్లో వేసేసుకుంటాం.
ఇలా ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లోనే మనము ఇవన్నీ పైకి తేలుతాయి. వీటిని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట గ్యాస్. ఓకేనా? ఇలా అన్నీ వేసుకొని నేనైతే ఇక్కడ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట. చూడండి, ఇలాగా అవి వాటిపాటికి అవే పైకి తేలుతాయి అన్నమాట. ఇలా పైకి తేలిన తర్వాత రెండు వైపులా మనము తిప్పుకుంటూ వాటిని మనము మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుంటాం అన్నమాట అన్నీ. అయితే మనం ఏం చేయాలంటే ముందుగా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేడిపోకుండా మనము మూత పెట్టేసుకోవాలి. మనం బాదుషాలన్నీ ప్రిపేర్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక వేడిగా ఉన్న షుగర్ సిరప్లోనే బాదుషాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం బాదుషాలన్నీ తయారు చేసేసుకుంటాం. ఇలా మనం బాదుషాలన్నీ షుగర్ సిరప్లో వేసేసాక 15 మినిట్స్ తర్వాత మనం బాదుషాలన్నీ తీసి వేరే బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపికగా మనము ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం పట్టిద్ది, కానీ ఇలా చేసుకుంటే బాగుంటుంది. తొందరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే లోపల పిండి ఉడకకుండా అలాగే ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా నేను తర్వాత వాయి కూడా వేసేసి మొత్తం ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఓకేనా? ఇలా మనకి బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. అన్నీ నేను షుగర్ సిరప్లో వేసేసాను. ఓకేనా? ఇలా మనకు బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. మీరేం చేస్తారంటే కొంచెం పెద్దవి రౌండ్స్ చేసుకొని సేమ్ నేను చెప్పినట్టు చూపుడు వేలుతో ప్రెస్ చేసి తర్వాత తిప్పేసి ఫ్లాట్గా అరచేత్తో ఒత్తుకోండి. మనకు బాదుషాలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ 15 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ షుగర్ సిరప్లో ఉంచేసి తీసేసుకోండి. మనకు బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలాగా నేను చేసినట్టు చూడండి, ఇలా మనకు బాదుషాలన్నీ రెడీ అయిపోయాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా నేను చూపించినట్టు మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయి ఏంటి అనేసి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే బాదుషాలు అయితే రెడీ అయిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భారతీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.